మారు మనసు అంటే కొంతమంది ఎలా పొందుతున్నారు చెప్పనా? పద్దాక ఈ సౌలు తరుముతూ ఉంటాడు దావీదుని, తరుగుతాడు. ఎప్పుడు తరుగుతూ ఉంటే ఒకరోజు దావీదుకి దొరికాడు. దావీదు చంపేయొచ్చు సౌల్ని, కానీ సౌలు దావీదు చంపకుండా అన్నాడు, అయ్యా నేను నిన్ను చంపేవాడిని కాదు, చంపేవాడైతే రాత్రే చంపేవాడిని అయ్యా, ఇదిగో నీ ఈటీని చెంబు తీసుకెళ్ళు. ఆ సందర్భంలో సౌలు ఏమన్నాడంటే, అయ్యా నిజమేనయ్యా దావీదు, నన్ను క్షమించయ్యా, నేను నీ జోలికి రానయ్యా, నువ్వు అన్నది కరెక్టేనయ్యా, నేను నిన్ను చంపనయ్యా అన్నాడు. మరలా ఏం చేస్తున్నాడు అని మళ్ళా ఈటించుకుని మళ్ళీ బయలుదేరాడు. అంటే మన మారు మనసు ఎలా ఉందంటే ఈ లోకంలో సౌలు వలె ఉంది. అంటే మనం ఇప్పుడు ఏంటంటాం అంటే, కొద్ది కష్టం వచ్చినప్పుడు, అయ్యా నేను తప్పు చేయనయ్యా, ఇక నేను ఈ పాపం చేయనయ్యా, ఈ త్రాగుడు మానేస్తానయ్యా, ఈ వ్యభిచారం మానేస్తానయ్యా, ఈ దొంగదనాన్ని మానేస్తానయ్యా అని నువ్వు చెప్తావు. కానీ మరలా నోరు లాగేస్తూ ఉంటుంది నీకు, మరలా పాపం నీ మీద దాడి చేస్తూ ఉంటుంది. అలా ఉన్నావు నువ్వు. సౌలులాగా నువ్వు మారు మనసు పొంది నాటకాలు ఆడితే కుదరదు. సౌలు జీవితం ఏమైపోయింది? మరణాన్ని చూశాడు సౌలు. దేవుడు ప్రత్యక్షత రావట్లేదు సౌలుకి. ఏం చేస్తున్నాడు సౌలు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? సోది చెప్పే స్త్రీ దగ్గరికి మారు వేషంలో వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు మాట్లాడేవాడు కదా, దేవుడు సంఘముతో మాట్లాడేవాడు కదా, దేవుడు సేవకుల ద్వారా నీకు జవాబిచ్చేవాడు కదా, ఈ యుద్ధానికి వెళ్ళాలా, ఈ పరిస్థితికి వెళ్ళాలని. కానీ ఈరోజు ఆ దేవుడు నీకు ప్రత్యేకం ఎందుకు కావట్లేదు? ఆ దేవుడు నీతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే, నీ హృదయము మార్పు చెందలే. నీ హృదయం పసి బిడ్డ వంటి మనసులా మార్చబడాలంట. ఎవరు హృదయమైతే పరిచి బిడ్డ వంటి మనసులా మార్చబడుతుందో వాళ్ళే పరలోక రాజ్యాన్ని సమీపిస్తారంట. ఆమెన్ హల్లెలూయా. మారు మనసు పొందాలి.